నమస్కారం. J7 న్యూస్ కి స్వాగతం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుంది ఆశాభావం వ్యక్తం చేసిన సేవాదల్ రీజనల్ సమన్వయకర్త మూల రామ్రెడ్డి మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే మతోన్మాద బీజేపీ పార్టీ అంతం ఆరంభమైందని దేశభక్తి గుండెల్లో నింపుకుని దేశం కొరకు ప్రాణత్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల సేవాదల్ సమన్వయకర్త మూల రామ్రెడ్డి J7 న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ స్థానాలకు గాను 15 ఎంపీ స్థానాలు గ్యారంటీగా గెలుపొంది తీరుతుందని రామ్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అనేక రంగాల్లో విఫలమైందని, రైల్వే మొదలుకొని విమానాశ్రయాల వరకు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసిందని ఆయన విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కొనసాగుతారని రామ్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అశోక హోటల్లో మన మధ్యలో ఉన్నారు మూల రామ్రెడ్డి గారు. సార్ సీనియర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు. సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని స్థానాలు గెలుస్తున్నారు సార్? మన తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 17 ఎంపీ స్థానాలలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ 14-15 సీట్లు గెలుచుకుందని చెప్పి నేను దృఢ నిశ్చయంతో చెప్తున్నా. నాకు ఏమాత్రం సందేహం లేదు. ఎట్లా గెలుస్తుందో చెప్తున్నారు. నేను మా ముఖ్యమంత్రి, మా పేద ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వారిని నిర్విరామంగా రోజుకు 3-4 సభలు సమావేశాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సుడిగానే పర్యటన చేస్తున్నారు. కాబట్టి నిన్నగాకమున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎంతో విజయం సంభవించింది. కాబట్టి ఆయన యొక్క పనులు, ఆయన చేసిన 100 రోజుల్లో ఆయన చేసిన పనులు చాలా గొప్ప పనులు చేసింది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఆదరించి తప్పనిసరిగా మాకు 14-15 సీట్లు ఇస్తారని చెప్పి నేను చెప్తున్నాను. తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వం కూడా వారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. ఇప్పటివరకు 5 సార్లు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. నిస్వార్థ కుటుంబం వారిది. వారి నాన్నగారు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ. వారి కుటుంబమే త్యాగాల కుటుంబం, దానాల కుటుంబం, బలిదానాల కుటుంబం వారిది, మహోన్నత కుటుంబం వారిది. కాబట్టి ఆ కుటుంబం అనేది ఉన్న కొద్ది రోజులు పక్క పెట్టిన తప్ప తప్పనిసరిగా మంచి ఆదరించి, భారతదేశం మొత్తం ఆదరించి తప్పనిసరిగా వారికి పట్టం కట్టబోతున్నారు ఇండియా కుటుంబం ద్వారా. దేశ ప్రధానిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? దేశ ప్రధానిగా ప్రధానులు రాహుల్ గాంధీ చూడాలని తపనతో ఉన్నారు, ఆరాటంతో ఉన్నారు. ఎందుకంటే యువకులు ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఉన్న ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఇప్పటి వరకు 20 కోట్ల ఉద్యోగాలు కావాలి. 20 కోట్లు కాదు కదా, 45 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. కాబట్టి యువత మొత్తం రాహుల్ గాంధీ చూస్తున్నది. తప్పనిసరిగా రాహుల్ గాంధీని ప్రధానిగా చూస్తారు అని విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాహుల్ దేవుడు ఉన్నారు, అది చాలా మంది దేవుడు అనేవాడు ముందున్నాడా ఇప్పుడు వచ్చారా? దేవుడు అనేవాడు శ్రీరాముడు, ఆత్మారాముడు, అందరి హృదయాలు ఎప్పుడూ ఉన్నాడు. అక్కడ శ్రీరాముడు అయోధ్యనే జన్మించి అయోధ్యలో వల్లే భారతదేశం మొత్తం జరిగింది. దానికన్నా ఇప్పుడు దక్షిణాది భద్రాచలం గొప్ప దేవాలయం భద్రాచలంలో మరి 11 కోట్ల పంపించే ఎలా అయోధ్యకు మరి ఇక్కడ ఎందుకు పంపించలేకపోయినారు భద్రాచలానికి? అన్ని మనం చేసేటువంటి వాళ్ళు మేము చేసేదే కరెక్ట్ అనుకుంటున్నారు. రాముడు మామూలు అనుకుంటారని అది చాలా పొరపాటు. రాముడు దేవుడు సర్వదర్యాన్ని, ఆయన సర్వవ్యాపకుడు, ఆయన ఆత్మారాముడు అందరి హృదయాలలో ఉన్నాడు. వీళ్ళకన్నా ముందే అందరికి తెలుసు. వాళ్ళు ఏదో ఆయన పేరు చెప్పి ఇప్పటి వరకు 4 సార్లు వచ్చారు, కానీ ఇది వాళ్ళకి లాస్ట్ ఛాన్స్. ప్రజలు యువదర్శకులకు వాళ్ళకి ఈసారి అయిపోయింది. అదొకటి. రెండవది, ఇంతవరకు ఏ పార్టీ కానీ 10 సంవత్సరాలు కానీ ఎక్కువ ఉండలే. ఈ పార్టీ కూడా ఉండదు.
ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 10 సంవత్సరాల కింద ఏ పార్టీ కూడా అధికారంలో లేదు. కాబట్టి ఇది కూడా దీని టైం కూడా అయిపోయింది. దీనిపోతే నరేంద్ర మోడీ గారి విశ్రాంతి తీసుకునే టైం ఆసన్నమైంది. ఈసారి ఇండియా కూటమి ద్వారా రాబోయే ప్రధాని రాహుల్ గాంధీయే. రామరెడ్డి గారు అడిగిన వాటికి కూలకృష్ణుడికి సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.